ఇక్కడ మనం చూడండి కొన్ని థీరమ్స్, లిమిట్స్లో మనం కొన్ని థీరమ్స్ ఉన్నాయి. ఆ థీరమ్స్ 1 by 1 డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. దాని మీద ప్రాబ్లమ్స్ ఉంటే వర్క్ చేద్దాం. ఓకేనా? రైట్. చూడండి, థీరమ్స్ ఆఫ్ లిమిట్స్. నెంబర్ 1, లిమిట్ ఆఫ్ కాన్స్టెంట్ యాజ్ ఎక్సీస్ టెండ్స్ టు ఏ. ఒక కాన్స్టెంట్ కి లిమిట్ అప్లై చేస్తే ఏమొస్తుంది? ఆ కాన్స్టెంటే వస్తుంది. ఫస్ట్ అది పెద్ద కష్టమేం కాదు. సెకండ్ వన్, ద లిమిట్ ఆఫ్ k ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్సీస్ టెండ్స్ టు ఏ. ఒక ఫంక్షన్ కి కాన్స్టెంట్ మల్టిప్లై అయి ఉండి దానికి లిమిట్ అడిగాడంటే దాన్ని మనం కాన్స్టెంట్ పక్కన పెట్టి k ఇంటూ లిమిట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్సీస్ టెండ్స్ టు ఏ అని రాసుకోవచ్చు. థర్డ్ వన్, లిమిట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్సీస్ టెండ్స్ టు ఏ అని ఇట్లా ఉంటే ఈ లిమిట్ ని సపరేట్ గా అప్లై చేసి ఆ వచ్చిన రిజల్ట్ మనం యాడ్ చేయొచ్చు. అంటే లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్సీస్ టెండ్స్ టు ఏ ప్లస్ ఆర్ మైనస్ లిమిట్ జీ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్సీస్ టెండ్స్ టు ఏ. దీనికి సపరేట్ గా మీరు లిమిట్ అప్లై చేసుకొని ఆ రిజల్ట్ తీసుకోవచ్చు. అదేవిధంగా లిమిట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్సీస్ టెండ్స్ టు ఏ ఉంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సపరేట్ గా అప్లై చేసి జీ ఆఫ్ ఎక్స్ సపరేట్ గా అప్లై చేసి ఆ వచ్చిన రిజల్ట్ ని మల్టిప్లై చేసుకోవచ్చు. దట్ ఇస్ ద లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్సీస్ టెండ్స్ టు ఏ ఇంటూ లిమిట్ జీ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్సీస్ టెండ్స్ టు ఏ. ఈ విధంగా. అదేవిధంగా లిమిట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై జీ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్సీస్ టెండ్స్ టు ఏ ఇలా ఉంటే న్యూమరేటర్ కి డినామినేటర్ కి సపరేట్ గా లిమిట్ అప్లై చేసుకొని వచ్చిన రిజల్ట్ ని మీరు డివైడ్ చేసుకోవచ్చు. దిస్ ఈక్వల్ టు లిమిట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్సీస్ టెండ్స్ టు ఏ డివైడెడ్ బై లిమిట్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్సీస్ టెండ్స్ టు ఏ అని రాసుకోవచ్చు. రైట్. నెక్స్ట్, లిమిట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్సీస్ టెండ్స్ టు ఏ ఇలా ఉన్నదాన్ని మనం ఇలా రాసుకోవచ్చు. ఈ పవర్ log of g of x into log f of x base a. Say this, e power log of g of x, e power, see this, the f of x whole power g of x ఉంది కదా, దాన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్ తీసుకుంటాం. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే మీరు చూడండి ఇక్కడ ఈ పవర్ లాగ్ ఎక్స్ బేస్ ఈ ఉంటే ఈ బేస్ ఈ క్యాన్సిల్ చేసి ఎక్స్ మిగులుతుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం వెరిఫై చేసుకుంటే చేయండి, ఇది కాదు, ఇప్పుడు లిమిట్ ఆఫ్ యాజ్ ఎక్సీస్ టెండ్స్ టు ఏ. నౌ దిస్ రైట్, ఎందుకంటే జీ ఆఫ్ ఎక్స్ లో ఈ పవర్ లేక వెళ్తుంది. అప్పుడు ఇక్కడ బేస్ ఈ క్యాన్సిల్ అయిపోతే లాగ్ క్యాన్సిల్ చేసి ఈ విధంగా మళ్ళీ తయారవుతుంది ఈక్వలెంట్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ లిమిట్ కి అప్లై చేయడం ఎలాగంటే ఈ పవర్ లిమిట్ జీ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్సీస్ టెండ్స్ టు ఏ రాసుకోవచ్చు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థీరం. ఈ థీరం ప్రకారం మనకు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ మనం వర్కౌట్ చేద్దాం. అండర్స్టాండ్? ద లాస్ట్ వన్ ఏంటంటే సెవెంత్ వన్, ద లిమిట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్సీస్ టెండ్స్ టు ఏ ఇలా ఉంటే దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే లిమిట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ యాజ్ ఎక్సీస్ టెండ్స్ టు 0 అని రాసుకోవచ్చు. ఎక్సీస్ టెండ్స్ టు ఏ ఉన్నదాన్ని ఎక్సీస్ టెండ్స్ టు 0గా చేసేయచ్చు. ఎప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో ఎక్స్ ఉన్న చోటంతా ఏ మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ రెండు ఒకటే.
కాబట్టి ద 6th and 7th థీరమ్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ అవి, వాటి మీద ప్రాబ్లమ్స్ కూడా మనం చేద్దాం. చూడండి, టోటల్ గా థీరమ్స్ మనం ఇక్కడ వెరిఫై చేసాం. చూడండి, లిమిట్ ఆఫ్ కాన్స్టెంట్ యాజ్ ఎక్స్ ఈజ్ టెండ్స్ టు ఏ ఉంటే కాన్స్టెంటే, లిమిట్ ఆఫ్ కాన్స్టెంట్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్స్ ఈజ్ టెండ్స్ టు ఏ ఉంటే ద కాన్స్టెంట్ ఇంటూ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్స్ ఈజ్ టెండ్స్ టు ఏ రాసుకోవచ్చు. లిమిట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్స్ ఈజ్ టెండ్స్ టు ఏ ఉంటే సపరేట్ గా లిమిట్ అప్లై చేసి వచ్చిన రిజల్ట్ ని అడిషన్ సబ్ట్రాక్షన్ చేయొచ్చు. లిమిట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ప్రోడక్ట్ ఉంటే దీన్ని కూడా సపరేట్ గా లిమిట్ అప్లై చేసి వచ్చిన రిజల్ట్ ని మల్టిప్లై చేస్తారు. ఇది డివిజన్. లిమిట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్స్ ఈజ్ టెండ్స్ టు ఏ ఉన్నప్పుడు ఇక్కడ కూడా సపరేట్ గా లిమిట్ అప్లై చేసి న్యూమరేటర్ కి డినామినేటర్ కి ఆ వచ్చిన రిజల్ట్ ని మనం డివైడ్ చేసుకోవచ్చు. ఇది చూడండి, పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు లిమిట్ ఎలా అప్లై చేయాలంటే చూడండి, లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్స్ ఈజ్ టెండ్స్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ లిమిట్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్స్ ఈజ్ టెండ్స్ టు ఏ రాసుకొని ఇప్పుడు ఈ లిమిట్ వాల్యూ ఎంతైతే వస్తుందో ఆ వాల్యూ ఈ పవర్ లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 7th వన్, లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్స్ ఈజ్ టెండ్స్ టు ఏ ఉన్నదాన్ని ఎక్స్ ఈజ్ టెండ్స్ టు 0గా మార్చాలంటే ఈ ఫంక్షన్ లో ఎక్స్ ఉన్న చోటంతా ఏ మైనస్ ఎక్స్ పెడితే సరిపోతుంది. ఇది 7వ థీరం. టోటల్ గా ఈ థీరమ్స్ లిమిట్స్ లో ఉన్న థీరమ్స్ ను బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ మనం కన్వీనియంట్ గా మార్చుకోవచ్చు. దీంట్లో ఈ 6th and 7th వాటిపైన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇవి మీరు క్లియర్ గా నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని మైండ్ లో పెట్టుకొని ఎక్కడ అవసరమైతే అక్కడ ఉపయోగించండి. అండర్స్టాండ్? రైట్, ఇప్పుడు ఆ రెండింటి మీద ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఏంటో మనం చూద్దామా? రైట్, ఇక్కడ చూడండి, మన థీరం ఏంటి? లిమిట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్స్ ఈజ్ టెండ్స్ టు ఏ ఉంటే దాన్ని మనం ఈ పవర్ లిమిట్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్స్ ఈజ్ టెండ్స్ టు ఏ అని రాసుకోవచ్చు. రైట్, ఇప్పుడు చూడండి, దీని మీద ఎగ్జాంపుల్ లిమిట్ ఆఫ్ ఎక్స్ పవర్ the limit of x power 1 by x minus 1. Look this, x power 1 by x minus 1 as x is tends to 0. ఇది ప్రాబ్లం. ఎలా ఉంది? ఇది f of x అంటే x, g of x అంటే 1 by x minus 1. f of x power g of x as x is tends to a టైప్ లో ఉంది. Make it 1, not 0, 1. x is tends to 1. చెప్పండి, ఈ థీరం ప్రకారమే రాయండి. దీన్ని ఏం రాయి చెప్పండి, మీరే చెప్పండి. లిమిట్ ఆఫ్ ఈ పవర్ లిమిట్ ఆఫ్ g of x. What is the g of x here? 1 by x minus 1. 1 by x minus 1 into log f of x. What is f of x here? X. అంటే into log x. As x is tends to 1. ఇక్కడ ఏ లిమిట్ ఉందో అదే లిమిట్ పెడతాం. రైట్, ఇప్పుడు దీన్ని వెరీ క్లియర్ గా మీకు కనిపిస్తుంది. ఈ పవర్ లిమిట్ ఆఫ్ ఈ 1 into log x అంత log x by x minus 1 as x is tends to 1. ఇప్పుడు ఈ పవర్ లో ఉన్న ఈ లిమిట్ ని ఎవాల్యుయేట్ చేయడానికి ఎల్ హాస్పిటల్ రూల్ మనం అప్లై చేసాం. ఇదే ప్రాబ్లం అక్కడ చేసాం. ఎందుకంటే డైరెక్ట్ గా x బదులు 1 పెడితే log 1 ఎంత? 0, 1 minus 1 ఎంత? 0, 0 by 0 ఫామ్ వస్తుంది కాబట్టి ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయొచ్చు. ఎల్ హాస్పిటల్ రూల్ అంటే ఏంటి? న్యూమరేటర్ సపరేట్ గా డినామినేటర్ సపరేట్ గా డిఫరెన్షియేషన్ చేసి ఆ తర్వాత లిమిట్ అప్లై చేయడం. చేయండి అది. ఈ పవర్ లిమిట్ ఆఫ్ log x డెరివేటివ్ 1 by x, x minus 1 డెరివేటివ్ 1 as x is tends to 1 అప్లై చేయండి. ఇప్పుడు ఏమొస్తుంది అక్కడ? ఈ పవర్ 1 by 1 ఎంత? 1. దట్స్ ఈక్వల్ టు e. కాబట్టి ఈ టోటల్ ఈ లిమిట్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఈ పవర్ 1 వచ్చింది. దట్స్ నథింగ్ బట్ e. అండర్స్టాండ్? కాబట్టి ఇక్కడ మనం
ఈ థీరంని ఉపయోగించుకొని కొన్ని ప్రాబ్లమ్స్ని డెఫినెట్గా వర్క్ చేయొచ్చు. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే చూడండి, ఈ విధంగా మనం వర్క్ చేయాలి. అండర్స్టాండ్? సో ఇంకో ప్రాబ్లం మనం వర్క్ చేద్దాం. గుర్తుందా? ఈ థీరం బేస్ చేసుకొని ఇంకో ప్రాబ్లం కూడా వర్క్ చేద్దాం. రైట్? చూడండి, లిమిట్ ఆఫ్ 2 power x plus 3 power x divided by 2 whole power 1 by x as x tends to 0. ఇది ప్రాబ్లం. బాగా వినండి. ఇక్కడ f of x అంటే ఇదంతా, g of x అంటే 1 by x, x tends to a అంటే x tends to 0. ఇప్పుడు డైరెక్ట్ గా 0 పెట్టాం అనుకో, 2 power 0 ఎంత? 1. 3 power 0 ఎంత? 1. 1 plus 1 ఎంత? 2. 2 by 2 ఎంత? 1. 1 power 1 by 0 ఏమి? ఇన్ఫినిటీ. 1 power ఇన్ఫినిటీ వస్తుంది. అది ఇండిటర్మినెంట్ ఫామ్. అందుకని దీన్ని ఎవాల్యుయేట్ చేసి ఈ థియరం ప్రకారం వర్కౌట్ చేసుకోవాలి. అవునా కదా? చెప్పండి. ఇంకా డైరెక్ట్ గా మీరు క్లాస్ రూమ్ కాదు కాబట్టి మీరు ఎక్కడున్నారో, మీరు ఏం చేస్తూ వింటున్నారు? తింటూ వీడియో క్లాస్ చూస్తున్నారా, లేకపోతే ఏం చేస్తూ వీడియో క్లాస్ చూస్తున్నారో నాకు తెలియదు. కానీ మీరు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మీకు అవసరం. ఈ సబ్జెక్టు మీకు ఇక్కడే ఈ సెట్ కోసమే కాదు, రేపొద్దున ఇంజనీరింగ్ అంటే బీటెక్లో చేరిన తర్వాత కూడా, బీటెక్ అయిన తర్వాత మీరు జాబ్లో చేరిన తర్వాత కూడా ఈ కాన్సెప్ట్స్ అన్ని ఎక్కడన్నా మీకు రావచ్చు. యాజ్ ఎ ఇంజనీర్ మ్యాథమెటిక్స్ మీద హోల్డ్ ఉంటే డెఫినెట్గా మీరు మీ జాబ్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఇంకెక్కడైనా ఫీల్డ్లో ఉన్నప్పుడు కానీ మీరు క్వాలిటీ ఇంజనీర్గా బయట రికగ్నైజ్ అవుతారు. కాబట్టి మ్యాథమెటిక్స్లో మీ హోల్డ్ అనేది ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. ఏదో ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఈ సెట్ ఒకటి సరిపోతే అయిపోతే ర్యాంక్ వస్తే అయిపోతుంది కాదు. టోటల్ లైఫ్ అంతా కూడా మనకేంటి, యాజ్ ఎ ఇంజనీర్ క్వాలిటీ ప్రూవ్ చేసుకోవడానికి ఈ బ్యాక్గ్రౌండ్ అవసరం, ఈ బేస్ అవసరం, ఈ ఫౌండేషన్ అవసరం. అండర్స్టాండ్? కాబట్టి మీరు కాన్సన్ట్రేట్ చేస్తారని, హ్యాపీగా కాన్సన్ట్రేట్ చేయాలి. చూడండి, ఇక్కడ f of x whole power g of x as x tends to a ఆ టైప్ లో ఉన్నది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు చెప్పండి? e పవర్ లిమిట్ ఆఫ్ g of x అంటే 1 by x ఇంటూ log f of x అంటే ఇదంతా log f of x అంటే 2 power x plus 3 power x divided by 2 as x tends to 0. రైట్? ఇప్పుడు దీని లిమిట్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, లాగ్ m by n ప్రకారం ఉంది కాబట్టి లాగ్ m మైనస్ లాగ్ n రాసుకోవచ్చు దాన్ని. కాబట్టి అలా రాసుకుంటే అది ఈ పవర్ లిమిట్ ఆఫ్ లాగ్ 3 power x ప్లస్ 2 power x మైనస్ లాగ్ 2 లాగ్ m ఇదంతా ఇది n లాగ్ m మైనస్ లాగ్ n డివైడెడ్ బై ఏముంది అక్కడ x as x tends to 0. ఇప్పుడు డైరెక్ట్ గా x బదులు 0 పెట్టారనుకో, 3 power 0 ఎంత? 1. 2 power 0 ఎంత? 1. 1 plus 1 ఎంత? 2. log 2 మైనస్ log 2 క్యాన్సిల్ అయ్యి 0 వస్తుంది, డివైడ్ బై 0. 0 by 0 ఫామ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎలా హాస్పిటల్ రూల్ అప్లై చేస్తే సో యూ కెన్ గెట్ దట్ ఈ పవర్ లిమిట్ ఆఫ్, చెప్పండి, log x డెరివేటివ్ ఏమి? 1 by x. అలాగా log f of x ఉంటే ఇదంతా f of x అంటే 1 by f of x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ దట్ ఫంక్షన్. కాబట్టి log of 3 power x plus 2 power x డెరివేటివ్ ఏమి? 1 by 3 power x plus 2 power x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ అంటే 3 power x డెరివేటివ్ 3 power x ఇంటూ log 3, 2 power x డెరివేటివ్ 2 power x ఇంటూ log 2. చూడండి, log ఆఫ్ దిస్ ఫంక్షన్ అంటే 1 by దిస్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ దిస్ ఫంక్షన్. ఈ టర్మ్ డెరివేటివ్ అయిపోయింది. నెక్స్ట్ log 2 డిఫరెన్షియేషన్ ఏమి? 0, బికాస్ log 2 ఇస్ అ కాన్స్టెంట్. డివైడెడ్ బై x డెరివేటివ్ ఎంత? 1 యాజ్ x tends to 0. ఇప్పుడు అప్లై చేయడమే. చేయండి. ఇక్కడ 3 power 0 1, 2 power 0 1, 1 plus 1 ఎంతమ్మా? 2. ఇక్కడ 2 మిగిలింది. ఇక్కడ 3 power 0 1 log 3, ఇక్కడ 2 power 0 1 log 2. సో మొత్తానికి ఇక్కడ మిగిలింది ఏంటంటే వీ కెన్ సే ఈ పవర్ log 3 ప్లస్ log 2 డివైడెడ్ బై 2. రైట్? సో ఇప్పుడు మనం దీన్ని
దీన్ని మొత్తం లాగ్ ఎం ప్లస్ లాగ్ ఎన్ లాగ్ ఉంది కాబట్టి దాన్ని ఏం రాయొచ్చు, లాగ్ ఎం ఇంటూ ఎన్ రాయొచ్చు. సో దాన్ని లాగ్ ఎం ఇంటూ ఎన్ రాస్తే ఇలా వస్తుంది, ఈ పవర్ లాగ్ 3 ఇంటూ 2 ఎంతమ్మా 6 డివైడెడ్ బై ఏముంది ఇక్కడ 2. ఇది ఎన్ లాగ్ ఎం ప్రకారము లాగ్ ఎం పవర్ ఎన్ రాసుకోవచ్చు మీరు. అంటే ఈ పవర్ లాగ్ ఆఫ్ 6 పవర్ 1/2. అప్పుడు ఇక్కడ బేసి ఉంది, బేసి ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోతే ద రిజల్టెంట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6. 6 పవర్ 1/2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 6. దట్ ఈస్ ఆన్సర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 6 అంటే ఏంటి, 3 ఇంటూ 2 కదా, 3 ఇంటూ 2. కాబట్టి మీరు బాగా గమనించండి, ఈ ప్రాబ్లం అంతా వర్కౌట్ చేశారు కదా. ఇప్పుడు నేను మీకు ఏమొచ్చింది, ఈ రిజల్ట్ ఏమొచ్చింది, రూట్ ఆఫ్ 6 అంటే 3 ఇంటూ 2 వచ్చింది. లిమిట్ ఆఫ్ 2 పవర్ x ప్లస్ 3 పవర్ x బై 2 హోల్ పవర్ 1/x యాజ్ x టెండ్స్ టు 0 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇంటూ 2 వచ్చింది. ఇప్పుడు నేను ఇంకో ప్రాబ్లం ఇస్తాను ఇక్కడ. లిమిట్ ఆఫ్ 6 పవర్ x ప్లస్ 4 పవర్ x బై 2 హోల్ పవర్ 1/x యాజ్ x టెండ్స్ టు 0. ఇలాగానే ఉంది అది కూడా. చెప్పండి ఏమొస్తుంది దానికి ఆన్సర్. ఇదంతా చేయకుండానే ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇంటూ 2 వచ్చింది కదా. ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్ చెప్పండి. రెండు టర్మ్స్ ఏ ఉండేది కాబట్టి స్క్వేర్ రూట్ వచ్చేది, స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ఇంటూ 4. దట్స్ ఇట్. ఇంకా స్క్వేర్ రూట్ ఆఫ్ 4 వచ్చి 2, దట్స్ ఈక్వల్ టు 2 రూట్ 6. అర్థమైంది. అలాగే ఇక్కడ ఇట్లా ఉందనుకోండి, లిమిట్ ఆఫ్ 2 పవర్ x ప్లస్ 3 పవర్ x ప్లస్ 4 పవర్ x డివైడెడ్ బై డివైడెడ్ బై 3 హోల్ పవర్ 1/x యాజ్ x టెండ్స్ టు 0. పక్కనండి, లిమిట్ ఆఫ్ 2 పవర్ x ప్లస్ 3 పవర్ x ప్లస్ 4 పవర్ x డివైడెడ్ బై 3 ఉంది. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉంటే అంత నెంబర్ ఏడు ఉంటుంది. హోల్ పవర్ 1/x యాజ్ x టెండ్స్ టు 0. ఇక్కడ 2 టర్మ్స్ ఉంటే స్క్వేర్ రూట్ వచ్చింది, ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి క్యూబ్ రూట్ వస్తుంది. క్యూబ్ రూట్ ఆఫ్ చెప్పండి ఏమొస్తున్నారా, 2 ఇంటూ 3 ఇంటూ 4. దట్స్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 6 ఇంటూ 4 24. దట్స్ ఆల్. అండర్స్టాండ్. కాబట్టి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు నిదానంగా ఆ లాజిక్ పట్టుకొని వర్క్ చేస్తే మీకు ఆ లాజిక్ వస్తుంది. నువ్వు వర్క్ చేస్తూ పోతే ఆ లాజిక్ ఏంటో వస్తుంది, షార్ట్ కట్ ఏంటో వస్తుంది. నడుస్తూ వెళ్తే ఎంత దగ్గరగా వెళ్ళాలో తెలుస్తుంది. అవునా కదా. మనం అడిగే వేయకపోతే ఎట్లా మనకు తెలుస్తుంది. కొన్ని వేల మైళ్ళ దూరమైనా సరే మొదట ఒక అడుగుతోనే స్టార్ట్ కావాలి కదా. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేయకుండానే మనకు అయిపోలేదే, నేను మొత్తం నడవలేకపోయానే, నేను చేరుకోలేకపోయానే, లక్ష్యం చేరలేకపోయానే అంటే ఎలాగా. ఏదో విధంగా అడుగు వేయి, ముందడుగు వేయి, లక్ష్యం మీదకి వెళ్ళిపోతూ ఉంటావు. అర్థమైందా. కాబట్టి ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి. ఇట్లాంటివన్నీ మనం, నేను చెప్పేది బేసిక్గా ఇప్పుడు వచ్చిన క్రైసిస్ అనేది టోటల్గా వరల్డ్ వైడ్ క్రైసిస్ ఉంది కరోనా వల్ల. ఈ వరల్డ్ వైడ్ క్రైసిస్లో మనం ఎట్లా నిలబడాలి, హెల్త్ వైజ్ ఎలా నిలబడాలి, ఎకనామిక్స్ మనం ఆర్థికంగా ఏ విధంగా నిలబడాలి, ఇవన్నీ కూడా మనం బేరేజ్ వేసుకొని మన బాధ్యతలు నిర్వర్తించడం అనేదే ఇప్పుడు మనం చేస్తున్న పని. అంతేకాని దీంట్లో కుంగిపోకూడదు. ఏమైపోతుందో ఈ మొత్తం ప్రపంచం అంతా అయిపోతుంది కాబట్టి మనం చదవకపోయినా పర్వాలేదు అనుకుంటే కుదరదు కదా. మన డ్యూటీ మనం చేయాలి అంటిల్ ద లాస్ట్ మినిట్ వరకు. అర్థమైందా. అదేదో ఇప్పుడు ఏదో అయిపోతుందని మనం ఇప్పుడే కుంగిపోకూడదు కదా. మనకు జరగాల్సిన పనులు జరగాలి, అవి ఆపకూడదు. కేర్ తీసుకుంటేనే ఏం జరగాలో ఆ పనులన్నీ జరిగిపోవాలి. ఆ పనులని మనం ఒబే చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి, సక్సెస్ చేయాలి. అవునా. మంచి ఉషోదయం కోసం వెయిట్ చేయాలి, ఓపిక్గా వెయిట్ చేయాలి, ఖచ్చితంగా వస్తుంది. ఎనీవే ఇక్కడ మనకేంటంటే ఆ తీరం మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఇలా చేయొచ్చు కదా. అట్లే కొన్ని ప్రాబ్లమ్స్ చూడండి.
ఇక్కడ నేను లిమిట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్స్ టెండ్స్ టు 0, where f of x and g of x belongs to x sin x tan x sin inverse x tan inverse x sin hx tan hx sin h inverse x tan h inverse x. f of x g of x వీటిల్లో ఏవైనా ఉండొచ్చు. The answer is 1. అవునా? చూడండి, ఇప్పుడు చెప్పండి లిమిట్ ఆఫ్, మీ ఇష్టం ఏదైనా పెట్టి ఈ ఫంక్షన్లో ఏదైనా పెట్టుకోండి, ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ రెండు ఒకటే కూడా ఉండొచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఈ ఫంక్షన్స్ లో ఏదో ఒకటి మీ ఇష్టం. సపోజ్ చూడండి, ఎక్స్ పవర్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఎక్సే యాజ్ ఎక్స్ టెండ్స్ టు 0. The answer is 1. దాన్ని ఎవాల్యుయేట్ చేసి ఏ విధంగా చేయాలి, ఆ థీరం ప్రకారం చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ థీరం ఉంది కదా, ఆ థీరం ప్రకారం చేసి ఎవాల్యుయేట్ చేస్తే మనకు ఆన్సర్ 1 వస్తుంది. ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా ఇలా పెట్టచ్చు. అదేవిధంగా లిమిట్ ఆఫ్ ఎక్స్ పవర్ సైన్ ఎక్స్ యాజ్ ఎక్స్ టెండ్స్ టు 0, 1. లిమిట్ ఆఫ్ టాన్ ఎక్స్ హోల్ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ యాజ్ ఎక్స్ టెండ్స్ టు 0, ఇట్ ఇస్ 1. దట్స్ ఇట్. ఓకే, కాబట్టి లిమిట్స్ లో ఈ ప్రాబ్లమ్స్ కొన్ని ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఏదైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, సింపుల్ గా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ లిమిట్ అనే ప్రాబ్లం వచ్చినప్పుడు డైరెక్ట్ గా మనకు ఆ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఇచ్చి ఉంటే ఎక్స్ బదులు అక్కడ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే డెఫినెట్ వాల్యూ వచ్చిందంటే అది ఆన్సర్ ఓకే. అది ఇండిటర్మినెంట్ ఫామ్ వచ్చిందంటే మాత్రం మీరు ఏదైనా ఫార్ములా, మనం చెప్పినట్టు ఫార్ములా కానీ థీరం కానీ లేకపోతే డిఫరెంట్ ఫార్మాట్స్ మనం ఇచ్చాం, ఎల్ హాస్పిటల్ రూల్ కానీ, ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేసేటప్పుడు 0/0 కానీ లేకపోతే ఇన్ఫినిటీ వచ్చినప్పుడు మాత్రమే. ఇంకా వేరే ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ వస్తే అవి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది థీరమ్స్ కొన్ని ఉన్నాయి, దాని ప్రకారం చేసుకొని చేయాలి. సో కాబట్టి లిమిట్స్ లో కంప్లీట్ గా మనం ఏదైతే ప్రాబ్లమ్స్ ఇప్పుడు డిస్కస్ చేసామో, ఏ మెథడ్ తో మనం డిస్కస్ చేసామో ఆ మెథడ్ లో ఉన్నవన్నీ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్ గా మనం కంటిన్యూటీ అనే టాపిక్ సింపుల్ గా ఉంటుంది, ఒక హాఫ్ అన్ అవర్ టాపిక్. అర్థమైందా? కాబట్టి ఇక్కడ లిమిట్స్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ కాన్సెప్ట్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ సెషన్ లో మనం కంటిన్యూటీ, ఒక ఫంక్షన్ కంటిన్యూటీ ఉందా లేకపోతే ఆ పాయింట్ దగ్గర డిస్కంటిన్యూటీ ఉందా తెలుసుకోవాలి అంటే ఈ లిమిట్స్ అనేది ఉపయోగపడుతుంది మనకి. ఈ ఫంక్షన్ సైన్ ఎక్స్ కర్వ్ అనుకోండి, సైన్ ఎక్స్ కర్వ్ అనేది ఒక పాయింట్ దగ్గర కంటిన్యూగా ఉందా డిస్కంటిన్యూ అవుతుందా తెలుసుకోవాలంటే లిమిట్స్ మనకు కావాలి. టాన్ ఎక్స్ కర్వ్ అనేది ఒక పాయింట్ ఏదో ఇచ్చేసి ఆ పాయింట్ దగ్గర అది ఆ కర్వ్ అనేది కంటిన్యూ అవుతుందా, డిస్కంటిన్యూటీ అంటే తెగిపోవడం, డిస్కంటిన్యూటీ తెగిపోవడం అంటే దెర్ ఇస్ నో కనెక్షన్. కాబట్టి కంటిన్యూస్ డిస్కంటిన్యూస్ ఒక ఫంక్షన్ కి డిసైడ్ చేయాలి అంటే ఈ లిమిట్స్ అనేవి ఉపయోగపడతాయి. అండర్స్టాండ్? కాబట్టి ఆ కంటిన్యూటీ అనే టాపిక్ మనం నెక్స్ట్ సెషన్ లో మనం డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు మీరు లిమిట్స్ సంబంధించి ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. డిఫికల్ట్ అని ఫీల్ కావాల్సిన పని లేదు. ఏదైనా సరే స్టార్ట్ చేసినప్పుడు డిఫికల్టీగానే ఉంటుంది. ఆ స్టార్ట్ చేసి దానిపైన కొద్దిసేపు పని చేస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫెయిల్యూర్స్ ఎన్నైనా కానివ్వండి, ఒక సక్సెస్ కోసం మన జీవితాంతమైన వెయిట్ చేయడం మన బాధ్యత. అది గుర్తుపెట్టుకోండి. సో మనం ఫెయిల్యూర్ అవుతున్నాం కదా అని చెప్పేసి ప్రతిసారి కుంగిపోయేసి జస్ట్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం అనేది మనిషి యొక్క తత్వం కాదు. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎన్నో క్రైసిస్ వచ్చాయి. ఇట్లాంటి కరోనా క్రైసిస్ కాదు, చాలా క్రైసిస్ మనకు వచ్చాయి. కానీ మానవుడు అనేవాడు అన్ని తట్టుకొని నిలబడుతూనే ఉన్నాడు. ఇప్పటికీ నిలబడతాడు, ఇంకా రేపు పొద్దున కూడా నిలబడతాడు. దట్ ఈస్ అ హ్యూమన్ బీయింగ్. ఆ మానవత్వం మనం కాపాడుకోవాలి. ఆ మానవత్వం యొక్క ఇంటెలిజెన్స్ మనం కాపాడుకోవాలి. ఆ ఇంటెలిజెన్స్ ని, ఆ ఇన్ఫర్మేషన్ ని మనం క్యారీ చేయాలి, క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అవునా? మనం నేర్చుకొని మనం ఏం చేయాలి? ఈ నాలెడ్జ్ మనం ట్రాన్స్ఫర్ చేయాలి, నెక్స్ట్ జనరేషన్ ట్రాన్స్ఫర్ చేయాలి. నెక్స్ట్ జనరేషన్ మనకన్నా గొప్పగా ఉండాలని ఆశించాలి. అట్లాంటిది మనం కోరుకుంటున్నాం కాబట్టి అందుకే మనం నేర్చుకుంటున్నాం, చదువుకుంటున్నాం. అవును, సివిలైజ్డ్ సొసైటీ మనం ఆశిస్తున్నాం. అవునా కదా? ఈక్వాలిటీ, ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీని మనం ఆశిస్తున్నాం.
అవునా? కాబట్టి సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు మనం సమాజాన్ని మన ఈక్వాలిటీ, ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీని మనం ఆశిస్తున్నాం. కాబట్టి అది నెరవేరే రోజు దగ్గరలోనే ఉంటుంది. అది నెరవేరాలంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ప్రతి ఒక్కరికి ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కావాలి, ఈక్వల్గా ట్రాన్స్ఫర్ కావాలి. అండర్స్టాండ్?